వ్యక్తిగత ప్రార్థనకు సమయం కుదరడం లేదా? అయితే దేవుడు చెప్పిన ఈ ఒక్క పని చేయండి చాలు. ప్రార్థన చేయలేకపోతున్నావా? దేవుడు నీతో కోపంగా లేడు. ఈ మాట విను. దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని సరిచేస్తాడు. నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. నిజం చెప్పు, ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఉదయం లేచాక పని, పరుగులు, రాత్రి అయ్యేసరికి శరీరం అలసట. ఈరోజు ప్రార్థన చేయలేకపోయాని అని బాధ అయితే మన మనసులో ఉండిపోతూ ఉంటుంది కదండి. ఉదయం లేచిన కాడి నుంచి మనం ఏదో ఒక పని బిజీగా పరుగులు తీస్తూ ఉంటాము. రాత్రి అయ్యేసరికి శరీరం బాగా అలసట అయిపోతుంది, ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది. ఈరోజు మనం ప్రార్థన చేయలేకపోయామే అన్న బాధ అయితే మన మనసులో ఉండిపోతూ ఉంటుంది. మనసులో మాత్రం ఒక మాట తిరుగుతూనే ఉంటుందండి. దేవుడితో మాట్లాడాలి కానీ సమయం కుదరడం లేదు. ఎలా? దేవుడితో మాట్లాడాలి నేను, కానీ నాకు సమయం కుదరడం లేదు, ఎలా? ఇంకా లోపలికి ఇంకో భయం, ఇంకా లోపలైతే ఇంకా మనకి ఇంకొక భయం లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది, కానీ శరీరం సహకరించదు. ప్రార్థన చేయాలనిపిస్తుంది. సో అనేకమైన పరుగుల్లో మనం ఇలా ముందుకు వెళ్తూ ఉండగా మరి ప్రార్థన అనేది కోల్పోతూ ఉంటాము. ఇలా అయితే దేవుడు నాపై నిరాశపడతాడేమో అని మనకు ఒక డౌట్ రావచ్చు. ఇలా అయితే దేవుడు నన్ను పట్టించుకోడేమో, మరి నాపై నిరాశ పడతాడేమో, నేను సరిగా విశ్వాసంలో లేనట్టేనా అని మనకు ఒక డౌట్ లాగా క్రియేట్ అవుతూ ఉంటుంది. మరి అది నిజమే కదండి. మనం రోజంతా పని బిజీలో పడిపోయి మరి ప్రార్థించలేకపోయినా అది మన తప్పే కదా. ఇదే ఆలోచనతో చాలామంది దేవుడి దగ్గర రాకుండా వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. అది తప్పండి. ఇదే ఆలోచనలో అసలు మనం ఉండకూడదు. చాలామంది దేవుడి దగ్గరికి రాపోవటానికి కారణం ఇదే. మనం పని బిజీలో పడిపోతూ ఉంటాము. దేవుణ్ణి అసలు మనం గుర్తుంచుకోము. దేవుడు ఇంకా అద్భుతాలు మనం ఎక్కడి నుంచి చేస్తాడు చెప్పండి. కానీ ఇక్కడ ఒక షాకింగ్ నిజం ఉందండి. దేవుడు నీ దగ్గర గడియారం పెట్టుకుని కూర్చుని లేడు. నీ టైము షెడ్యూల్ దేవుడికి తెలియని విషయం కాదు. గడియారం ఏమి పెట్టుకుని కూర్చోడు కదండి దేవుడు. నీ టైము షెడ్యూల్ దేవుడికి తెలియని విషయం ఏం కాదు. అందుకే బైబిల్ దేవుడు ఇలా చెప్పాడు, నిశ్శబ్దంగా ఉండుడి, నేను దేవుడినని తెలుసుకునడి. కీర్తన గ్రంథం 46 అధ్యాయం 10వ వచనం ఒక్కసారి మీరు చదివినట్లయితే దేవుడు మీతోనే స్పష్టంగా ఆ వాక్యాన్ని అయితే తెలియజేస్తాడు. సో ఈ వాక్యాన్ని వినే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి వాళ్ళు కూడా మీ బంధువుల్లో, రక్త సంబంధికులు, మీ రిలేటివ్స్లో అందరూ కూడా మారాలండి, రక్షణ పొందాలి. సో అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల దేవుడు మీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేస్తాడు. సో తప్పకుండా మీరు షేర్ చేయడం వల్ల మరి వేరే వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్లో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి రోజు కూడా మరి షార్ట్ మెసేజ్ అని ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా దేవుడిలో బలపడాలని నా ఆశ, ఇంకా ఎంతోమంది మారాలని నా ప్రార్థన. సో తప్పకుండా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఈరోజు వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోలేకపోయినా ఎలా మనం మరి చేసుకోవాలి అనేది ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడండి. సో తప్పకుండా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటానండి. అర్థమయ్యేలాగా ఈ వాక్యం ఏమి చెప్తుందంటే, రోజు గంటల కొద్దీ ప్రార్థన చేయమని కాదు, పెద్ద పెద్ద మాటలు చెప్పమని కాదు. మనం రోజు గంటల కొద్దీ ప్రార్థన ఏమి చేయని అవసరం లేదండి. మనకి టైం కుదరాలి కదా. పెద్ద పెద్ద మాటలు చెప్పమని కాదు. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా దేవుణ్ణి గుర్తు చేసుకోవడం చాలు. ఒక్క నిమిషం నువ్వు వెళుతూనే, పని చేస్తూనే, ప్రయాణం చేస్తూనే దేవుణ్ణి తలుచుకో. మరి నేను ప్రయాణం చేస్తున్నాను, నా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి అయ్యా, నా కుటుంబాన్ని రక్షించండి అయ్యా, నా బిడ్డలను రక్షించండి అయ్యా, నా బిడ్డల చదువుల్లో తోడుగా ఉండయ్యా అని ఒక్క నిమిషం నిశ్శబ్దంగా దేవుడిని గుర్తు చేసుకోవడం చాలు. బస్సులో ప్రయాణం చేస్తూ, పనికి వెళుతూ, రాత్రి నిద్రకు ముందు కూడా మనం ఒక్క నిమిషం అలా దేవుణ్ణి తలుచుకొని, దేవా నా పరిస్థితి ఇది, నా పరిస్థితి నీకు తెలిసిందే, నా శరీరము బలహీనతల్లో ఉంది అని దేవుడికి ఒక్క క్షణం మనసులో ఇలా ప్రార్థన చేసుకోవచ్చు. మనసులో ఒక్క మాట అనుకో, దేవుడా నీవు ఉన్నావని నాకు తెలుసు, దేవుడా నీవు ఉన్నావని నాకు తెలుసు అని గుర్తుపెట్టుకో. అదే ప్రార్థన. దేవుడు మాటల కన్నా మనసు నిజాయితీని చూస్తాడండి. మన మాటలు కాదు, మన మనసు నిజాయితీ, విశ్వాసాన్ని చూస్తాడండి దేవుడు. ఈ లోకానుసారమైన మనుషులైతే మనల్ని పై పై మాటలతో ముంచెత్తుతూ ఉంటారు, కానీ దేవుడు
మన మనసును నిజాయితీని చూస్తాడండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితులను ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా మోసం అయిపోయిందండి. ప్రతి ఒక్కరూ కూడా మోసం చేసి సంపాదించడం అలాంటి ఆ, ఇదిలో ఉంటున్నారనమాట ఇప్పుడు మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడైతే మనల్ని మనసును నిజాయితీని చూస్తాడండి. ప్రార్థన చేయలేకపోతున్నానని నీ మీద నువ్వు నింద వేసుకోకు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. మరి సమయం లేకపోవడం పాపం కాదు, దేవుడిని మర్చిపోవటం అసలు నష్టం. ఈ రోజు నుంచి పెద్ద ప్రార్థన కుదరకపోతే చిన్న గుర్తు చాలండి. దేవుడు దగ్గరే ఉన్నాడు. మన దేవుడు నమ్మదగిన వాడండి. మనకి మించిన దేవుడు మన దేవుడు నమ్మకమైన దేవుడండి. అసలు మనం దేవుణ్ణి ఇలా తలుచుకుంటే చాలండి. మన కష్టాలు, మన బాధలు, చింతలు, సమస్యలు ఎన్నన్నా కావచ్చండి. కుటుంబంలో మరి చెప్పుకోలేని బాధలు ఉంటూ ఉంటాయి. పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, మరి ఇంట్లో కన్న తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళందరూ మరి అనేక సమస్యల్లో నువ్వు ఉండవచ్చు. మరి నీకు ప్రార్థన చేయడం కుదరకపోవచ్చు, కానీ నువ్వు ప్రయాణం చేస్తూ మరి నువ్వు ఎక్కడున్నా కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుణ్ణి తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే వ్యక్తిగత ప్రార్థన మనం చేసుకోకపోయినా సరే, ఇలాంటప్పుడు మనం దేవుణ్ణి గుర్తుంచుకోవడం, మరి ఒక్క క్షణం దేవుణ్ణి తలుచుకొని మన బాధలు చెప్పుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండాలి. బైబిల్లో హన్నా మీకు తెలుసు కదండి. హన్నా గురించి మనం మాట్లాడదాం. హన్నా మనసులో ప్రార్థించుచుండగా ఆమె పెదవులు కదిలినవి కానీ స్వరము వినబడలేదు. అయినా దేవుడు ఆమెకు అద్భుతం చేశాడు. అన్నా అనే ఒక స్త్రీ, ఆమె బాధ చాలా లోతైనది. తెలియనిది కాదు కదండి మనకి. ఆమె బాధ చాలా లోతైనది. సంవత్సరాలుగా పిల్లలు లేరు, మనుషుల ముందు అవమానము, లోపల మౌనంగా ఏడుపు, ఎంతగానో కృంగిపోయింది, ఏడ్చింది. మరి మీ కుటుంబంలో కూడా మరి అనేకమైన పరిస్థితులతో, మీరు చెప్పుకోలేని పరిస్థితులతో, మరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడితో మరి మాట్లాడటం కుదరలేదని ఒక్క క్షణం ఆగి దేవుణ్ణి తలుచుకో. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. సంవత్సరాలుగా పిల్లలు లేరు, మనుషుల ముందు అవమానం, లోపల మౌనంగా ఏడుపు, కృంగిపోయింది. ఆమె దేవాలయంకి వెళ్ళింది, కానీ ఆమె ప్రార్థన చేయలేకపోయింది. దేవాలయానికి అయితే వెళ్ళింది, కానీ మనసు కుమ్మరించలేకపోయింది. నోరు కదిలింది, మాటలు బయటకు రాలేదు, కన్నీళ్ళు మాత్రమే జారాయి. మరి హన్నా చూడండి, మరి ఆమె పెదవులు మాత్రమే కదిలాయి, కానీ ప్రార్థన చేయలేకపోయింది. అప్పుడే ఏమైందో తెలుసా? అసలు ఈ కథ మనకి ఏమి చెబుతుంది? అన్నా ప్రార్థన ఎలా ఉంది? పెద్ద మాటలు లేవు, గొంతెత్తి ప్రార్థన లేదు, సరైన వాక్యాలు కూడా లేవు, కానీ ఆమె హృదయం పూర్తిగా దేవుడి దగ్గర ఉంది. ఆమె హృదయం మొత్తం కూడా దేవుడి దగ్గర ఉంది. మనుషులు ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ దేవుడు అర్థం చేసుకున్నాడు. మరి అన్నాని అందరూ కూడా హేళన చేశారు. మరి అందరూ కూడా హేళన చేసి ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ దేవుడు మాత్రం ఆమెను వదిలేయలేదు, అర్థం చేసుకున్నాడు. ఆ మౌన ప్రార్థనని దేవుడు గొప్ప అద్భుతంగా మార్చాడు. ఆమె మరి మౌనంగా ఉండి ఆ మౌన ప్రార్థనని దేవుడు అద్భుతంగా మెచ్చుకున్నాడు అనమాట. కానీ దేవుడు అర్థం చేసుకుని ఆమెకి గొప్ప అద్భుతంగా మార్చాడు. ప్రార్థన చేయలేకపోవడం దేవుడికి సమస్య కాదు. మనం మాటలతో రాలేకపోయానే, కన్నీళ్లతో వచ్చిన నిశ్శబ్దంగా కూర్చున్నానే అని మనం అనుకుంటూ ఉంటాము. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. మన మన ప్రవర్తన, మన విశ్వాసం, మన ప్రవర్తన అనేది, మన మనసు అనేది దేవుడికి తెలుసండి. మన జీవితానికి దేవుడు మరి ఏం చేయాలో అనేది మనం చెప్పనవసరం లేదు. దేవుడికి అన్నీ కూడా తెలుసు. మనం ప్రార్థన చేయలేకపోవడం అనేది దేవుడికి తెలుసు. కాబట్టి ఈరోజు నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేకపోతే హన్నాలాగే దేవుడు ముందు కూర్చో. మాటలు లేకపోయినా పర్వాలేదు, మౌనంగా కూర్చుని దేవా నా పరిస్థితి ఇది అనని మామూలుగా నువ్వు మనసులో దేవుణ్ణి తలుచుకో. మనసులో ఒక మాట చాలు, దేవుడా నీవు నాకు తెలుసు, అంతే. అది కూడా ప్రార్థనే. అయ్యా నీవు నాకు తెలుసు అన్న ఒక్క పదం కూడా దేవునితో మాట్లాడినట్లే, అదే ప్రార్థన. మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడండి. మనుషులు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మన మెప్పులు పొగడతలు చూసి వాళ్ళు మనల్ని ఇంకా ముంచెత్తుతూ ఉంటారు, కానీ మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని దేవుడు వాక్యంలో రాసినట్లుగా
మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడండి. ప్రార్థన చేయలేకపోతున్నానని దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేయకు. అన్నాను మరి విన్న దేవుడు నిన్ను, నీ ప్రార్థన కూడా వింటాడు. తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. మరి నేను వ్యక్తిగతంగా ప్రార్థించుకోలేకపోతున్నాను, నాకు సమయం లేదు, నాకు ఇంట్లో అనేకమైన ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, నా బిడ్డలు ఒక పక్కన, నా భార్య ఒక పక్కన, నా తల్లిదండ్రులు ఒక పక్కన, మరి నేను మోయలేని భారాన్ని నేను మోస్తున్నాను, నాకు ప్రార్థించే మరి టైం లేదు అనుకున్న వాళ్ళకి దేవుడు ఒక సీక్రెట్ ప్రార్థన అయితే ఇచ్చాడండి. అది ఏంటంటే, అన్న ఏ విధంగా అయితే మౌనంగా ఉండి ప్రార్థన చేసిందో దేవాలయంకి వెళ్ళి, దేవుడు ఆమె మౌనంగా ఉన్న ఆ మనసును చూసి అద్భుతంగా ఆమెకు అద్భుతాలు ఇచ్చాడు. అదేవిధంగా దేవుడు మనం ప్రార్థన చేసుకోలేకపోయేమే, నా విశ్వాసము సన్నగిల్లిపోయింది అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అన్నీ తెలుసండి, మన మనసును చూస్తాడు దేవుడు. సో మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, మరి ఏ పనుల్లో ఉన్నా కూడా ఒక్క క్షణం అలా ఆగి దేవుని తలుచుకో. నువ్వు ఏ పరిస్థితిని బట్టి ఉన్నావో ఆ పన్ను గురించి దేవుడితో మాట్లాడు. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మీ బంధువుల్లో, రక్త సంబంధికులు మరి ఎంతమంది అయితే ఉన్నారో రక్షణ పొందలేక, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా మారాలి. మరి ఇంకా ఆయన రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షణ పొందాలని తాపత్రయంతో అందరూ కూడా మరి ఈ వీడియోని షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.